తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నమో భావనారాయణాయ నమః. ప్రస్తుతం నేను సుప్రసిద్ధ విష్ణు క్షేత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కాకినాడ సర్పవరంలో ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మీదేవి సమేత భావనారాయణ స్వామి వారి సన్నిధిలో ఉన్నానండి. 5000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి, అలాగే స్వామివారి మహత్యం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అర్చకులు రామకిరణ్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీ భావనారాయణ జై శ్రీ భావనారాయణ స్వామిని నమః. చెప్పండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ ప్రాంతానికి రావటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అయితే సర్పవరంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ విష్ణు క్షేత్రమైన ఈ క్షేత్రం మహత్యం గురించి, అలాగే శ్రీ రాజ్యలక్ష్మీదేవి సమేత భావనారాయణ స్వామి వారి విశిష్టతను తెలియచేయండి. తప్పకుండా. మీ ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం కలిగి ఉంది కాబట్టి ఈ క్షేత్రంలోకి మీరు రాగలిగారు. ఇవాళ భగవత్ అనుగ్రహం కలిగితే గాని మనం ఏ క్షేత్రానికైనా దర్శించడం జరగదు. అందువల్ల ఆ భావనారాయణ స్వామి అనుగ్రహంతో వివరంగా మీకు అన్ని కూడా తెలియపరుస్తాం. తప్పకుండా గురుగారు. అష్టోత్తరశతం లోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పతగేశ్వర ఆవిర్భువనే నారదాయ మహాత్మని. శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మనే భావ సంకల్ప ప్రదాత గరుడవాహనాయ నమో నమః అని శ్రీ సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహాత్యం. ఏం చెప్పాము ఇప్పుడు? అష్టోత్తర శతం లోకే మమ క్షేత్రాని నారద. అష్టోత్తర శతం 108. అష్టోత్తర శతం అంటే 108 నారాయణ క్షేత్రాలని దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో. యవమాత్రాధికం ఫలం. యవ అంటే ఆవగింజంత అధికమైన ఫలితం వస్తుంది ఈ ఒక్క భావనారాయణ స్వామి క్షేత్రంలో వేంచేసి ఉన్న భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే అని క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది. అంటే 108 క్షేత్రాలు దర్శనం చేసుకున్న దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితం వస్తోంది ఈ సర్పవరం భావనారాయణ స్వామి వారి క్షేత్రం. ఎందుకని అంతటి ఫలితం వస్తోంది క్షేత్రంలో? ఏంటి విశిష్టత ఈ క్షేత్రానికి అంటే, సాక్షాత్తు నారద మహామునియే ఈ క్షేత్రంలో తపస్సు చేశారు. తపస్సు చేస్తే కొన్ని వేల సంవత్సరం తరువాత ఆ తపస్సును మెచ్చుకొని మహావిష్ణువు గరుడ వాహనం మీద కూర్చుని దర్శనమిస్తారు. ఏ క్షేత్రంలో అయినా సరే ఉత్సవమూర్తుల్ని గరుడ వాహనం మీద వేయించేపు చేసి దర్శనం చేసుకుంటారు. ఎందువల్ల? గరుడ వాహనం మీద కూర్చుని ఉన్న మహావిష్ణువుని దర్శనం చేసుకుంటే ఈ తనువు సుఖంగా వైభవంగా అనుభవించిన తదనంతరం మోక్షము విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని పద్మపురాణంలో ఉంటుంది. అందువలన అంతటి విశిష్టమైన దర్శనం ఏదయ్యా అంటే గరుడ వాహన సేవ. గరుడ వాహనం మీద కూర్చుని ఉన్న మహావిష్ణువుని దర్శించుకుంటారు. అయితే ఇలా ఉత్సవమూర్తులు కాకుండా ధ్రువమూర్తులు అంటే శిలామూర్తియే ఇక్కడ గరుడ వాహనం మీద వేయించేసి ఉంటారు. అది విశిష్టత. అంతటి విశిష్టమైన దర్శనం ఈ క్షేత్రంలో మనందరికీ లభ్యమవుతోంది. ఎవరి వల్ల? నారద మహాముని వల్ల. నారద మహాముని వారు తపస్సు చేస్తే అలాంటి దర్శనాన్ని ఇచ్చారు స్వామి ఇక్కడ. ఆ దర్శనంలో లక్ష్మీ సమేతగా కాకుండా విశేషంగా గరుడ వాహనం మీద ఉన్నారు స్వామి. మనం ఈ స్వామికి ఉత్సవం చేయాలంటే పక్కన లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి లేకుండా ఉత్సవం చేస్తే కుదరదు. అందువల్ల మళ్ళీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకుని నారద మహాముని ఆ స్వయంభూకి ఎదురుగుండగా రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని సాక్షాత్తు నారద మహాముని యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. మొట్టమొదటిది స్వయంభూ, స్వయంగా ఉద్భవించింది. రెండవది నారద మహాముని వారి చేతుల మీద ప్రతిష్ఠ గావించబడింది. దాన్ని ఆరుషము అంటారు. అంటే ఋషి యొక్క ప్రతిష్ఠ, ఋషి ప్రోక్తం. ఈ రెండు వెలిసిన తర్వాత ఈ క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకుని ఆదిశేషుడు అంశ అయిన అనంతుడు అనే ఒక సర్పం వచ్చి ఈ భావనారాయణ స్వామిని శరణు వేడుకుంటారు. ఈ భావనారాయణ స్వామిగా వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ సర్పానికి వరం ఇచ్చారు భావనారాయణ స్వామి. ఈ క్షేత్రంలో మొట్టమొదటిసారిగా సర్పం వరం పొందింది కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడా సర్పవరంగా
ప్రసిద్ధిగాంచింది. ఆ కృతజ్ఞతతో అనంతుడనే సర్పము ఈ క్షేత్రంలో మరల తాను ఇక్కడ వరం పొందిన స్మృతి కొరకు ఒక భావనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. అది ఆ మూల భావనారాయణ స్వామి మూడవది అనమాట. ఇలా అని ఎవరు చెప్పారు అంటే పురాణం చెప్తోంది. దాన్ని పురాణ వ్యక్తము అంటారు. మొట్టమొదటిది స్వయం వ్యక్తము, రెండవది ఆరుషము, మూడవది పురాణ వ్యక్తము. మూడు విధాలుగా ఈ క్షేత్రంలో స్వామివారు ఏం చేసి ఉంటారు. ఇలా ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండరు. ఏ క్షేత్రంలో అయినా స్వయంభూగా గాని అంటే ఆయన అంతటా ఆయన వెలిసారు తిరుమల. తర్వాత ఎక్కడైనా ఋషి ప్రోక్తంగా ద్వారకా తిరుమల ఋషి ప్రతిష్ఠించారండి. లేకపోతే మానుషము మహాత్ములు ప్రతిష్ఠ చేయుట, లేకపోతే పురాణంలో తెలియపరిచి ఉండుట పలానా చోట స్వామివారు ఉన్నారు అని. అలా ఏదో ఒక విధంగానే ఉంటాయి ఒక్కొక్క క్షేత్రంలో. కానీ ఈ సర్పవరం భావనారాయణ స్వామివారి క్షేత్రంలో స్వయంభూగా, ఆరుషముగా, పురాణ వ్యక్తంగా మూడు విధాలుగా స్వామి ఇక్కడ ఏం చేసి ఉన్నారు. ఇది ఒక విశిష్టమైన విశిష్టత. గురుగారు, ఎన్ని సంవత్సరాల చరిత్ర అండి ఆలయానికి సంబంధించి? ఈ ఆలయం 2000 సంవత్సరాల నుంచి ఆలయం కట్టడం నిర్మితం ఉన్నట్లు మనకి చరిత్ర వల్ల తెలియపరుస్తోంది. అంటే 4వ శతాబ్దానికే ఆలయం యొక్క నిర్మించబడి ఉండి అప్పటి నుంచి కొంచెం కొంచెంగా దాన్ని వృద్ధిపరుచుకుంటూ వచ్చినట్లుగా శిలాశాసనాలు రెడ్డి రాజులు, పాండ్యరాజులు, చోళులు, విష్ణువర్ధన మహారాజు ఇలా అనేక మంది రాజులు పరిపాలన చేసినట్లే ఉంది, కానీ ఎవరు నిర్మించినట్లు లేదనమాట. అందువల్ల నిర్మించడం దేవతలు ప్రారంభిస్తే అనేక మంది రాజులు దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ నిర్మాణాలు గావించుకుంటూ ఇప్పటికి మనకి ఇలా వచ్చిందని చెప్పేసి చివరిగా పిఠాపురం మహారాజు వారు దీన్ని పరిపాలించి ఇప్పుడున్న దీని ఆస్తిపాస్తులన్నీ కూడా ఆ పిఠాపురం రాజావారు సమకూర్చి స్వామికి వైభవంగా కైంకర్యాలన్నీ కూడా చేసుకున్నారు. అయితే మళ్ళీ క్షేత్ర మహత్యంలో వద్దాం. ఇక్కడ నారద మహాముని వారు తపస్సు చేశారండి. తపస్సు చేస్తే స్వామి వెలిసారని చెప్పాం. అసలు నారద మహాముని ఇక్కడ ఎందుకు తపస్సు చేశారు అంటే అది పురాణంలోకి వెళ్ళాలన్నమాట. పురాణంలో ఒకానొక సమయంలో మనందరికీ కూడా జీవులందరికీ కూడా ఎంతటి వారికైనా కూడా కించిత్ కూడా గర్వం ఉండకూడదు. ఈ జగత్తులో ఏ జీవరాశికి కూడా కొంచెం కూడా నాకు ఉంది, నేను చేయగలను, నేను అనే గర్వాన్ని ఉండకూడదు అనే తెలియచెప్పే ప్రక్రియలో ఈ క్షేత్రం ఏర్పడింది. శ్రీమన్నారాయణుడు సంకల్పిస్తాడనమాట మనందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసం, గర్వం ఉండకూడదు అని చెప్పి. అందులో నారద మహాముని ప్రధాన పాత్రగా పాడుకుంటారు శ్రీమన్నారాయణ. ఎలా అంటే ఆ క్షేత్ర మహత్యం. ఒకనాడు సత్యలోకంలో అంటే బ్రహ్మలోకంలో ఒక సభ జరుగుతుంది. ఆ సభలో బ్రహ్మ సభని ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. మహర్షులు, నారదుడు, తుంబుదురు అందరూ కూడా ఆ సభలో ఏం చేసి ఉంటారు, విష్ణు మాయను కీర్తిస్తూ ఉంటారు బ్రహ్మగారు. ఈ చరాచర జగత్తంతా కూడా విష్ణు మాయలో మునిగి తేలియాడుతోంది, చాలా గొప్పది, దాన్ని ఎరుంగుట కష్టము అని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉంటారు. అప్పుడు నారద మహాముని ఒక చిన్న గర్వోక్తిని ప్రకటిస్తారు. ఏమని? అయ్యా, నేను మటుకు విష్ణుమాయను అధిగమించగలను అని చెప్తారు. ఎందువల్ల యా నారద అని అప్పుడు అడుగుతారు నారద మహర్షిని. అంటే ఆయన చెప్తారు, సర్వకాల సర్వావస్థల యందు కూడా నేను హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాను. త్రిలోక సంచారిని, 3 లోకములు ఒక్కసారి సంచరించగలడు నారద మహర్షి. త్రిలోక సంచారిని, అస్కలిక బ్రహ్మచారిని, కాబట్టి విష్ణుమాయని నేను అధిగమించగలను అని చెప్పేసి చిన్న గర్వోక్తిని ప్రకటిస్తారు. అప్పుడు ఆ బ్రహ్మగారు చెప్తారు, నారద ఇది గర్వం, దీనికి భంగం ఏర్పడుతుంది నీకు, విష్ణుమాయను చూద్దుగానని చెప్పేసి త్వరలో దాన్ని నువ్వు చూసుకుందిగానని చెప్తారు. అయితే చిన్న విషయం చెప్తారు బ్రహ్మగారు, నా అంతటి వాడే అంటే బ్రహ్మగారు అంతటి వాడే ఈ విష్ణుమాయ అని తెలుసుకోలేక భంగపడ్డాను, నువ్వు కూడా దీనికి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి చెప్తారు. ఎంతటి వారైనా గర్వపడితే ప్రాయశ్చిత్తం తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. అలా ఆ ప్రక్రియలో అక్కడ సభ అయిపోతుంది బ్రహ్మలోకంలో. అయితే నారద మహాముని ఏం చెప్పారు, త్రిలోక సంచారిని, 3 లోకంలో ఒక్కసారి సంచరించగలను, సర్వకాల సర్వావస్థలందు హరినామ సంకీర్తన చేయగలను, బ్రహ్మచారిణి అన్నారు. అయితే ఆ 3 కూడా అధిగమించాలి ఆయన. ఆ ప్రక్రియలో త్రిలోక సంచారి భూలోకంలోకి వస్తారు, వచ్చి సంచరిస్తూ ఉంటారు. సంచరిస్తూనే సంధ్యా సమయం అవగానే ఏ లోకానికి ఆ లోక విధానాన్ని పాటించాలి. సంధ్యావందనం చేద్దామని నారద మహాముని పరికించి చూస్తే ఒక
కొలను కనబడుతుంది. కుండం. అందమైన సరోవరం, చక్కగా లతలు పుష్పాలు హంసలతో పళ్ళ తీగలతో కనపడేప్పటికీ అది విష్ణు మాయ వల్ల ఏర్పడిన కొలదని తెలియక ఆ నారద మహాముని తుమ్మురాది కూడా నది ఒడ్డున పెట్టి దిగి స్నానం చేస్తారు. దిగి స్నానం చేయగానే ఆ నారద మహామునికి ఆ నారద జ్ఞానము నారద రూపము కూడా మాయమైపోయి ఒక అజ్ఞానంతో స్త్రీ రూపాన్ని పొందుతారు. అలా అవుతుంది. అప్పుడు ఆ అజ్ఞానంతో ఆ స్త్రీ సుదతి అనే స్త్రీ రూపంతో ఆయన ఆ కొలను చుట్టూ తిరుగుతూ ఉంటారు అరణ్యంలో అజ్ఞానంతో. ఇది విష్ణువు యొక్క మాయ వల్ల జరుగుతుందన్నమాట. తెలుసుకోలేకపోయారు. అయితే ఆ అరణ్యాన్ని ఆనుకుని ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు పిఠాపురం అంటున్నాం. చరిత్రలో కొంత దూరం వెనక్కి వెళ్తే దాన్ని పీఠికాపురం అనేవారు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అది ఒక స్వీయ రాజ్యం అన్నమాట. ఎవరికి కప్పం చెల్లించక లేకుండా సొంతంగా పరిపాలించుకునే ఒక రాజ్యం. సముద్రం అరణ్యం ఆనుకుని ఒక రాజ్యం అన్నమాట. ఆ రాజ్యం పరిపాలించే మహారాజు అంటే మీకు అర్థం అవడం కోసం పిఠాపురం అని చెప్తున్నాను. ఆ పీఠికాపురం మహారాజు ఈ అరణ్యానికి వేటకు వస్తారు. వేటకు వచ్చి అరణ్యంలో స్త్రీని చూస్తారు. అరణ్యంలో స్త్రీ ఉండడం సురక్షితం కాదు, ఈ స్త్రీని తీసుకెళ్లి రాజ్యానికి తెలియపరచండి, ఎవరు స్త్రీయో వాళ్ళు తీసుకువెళ్తారని చెప్పి ధర్మబద్ధంగా వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేస్తారు. కుశల ప్రశ్నలు వేస్తే ఆ స్త్రీ అజ్ఞానంతో తన పేరు ఒకటే చెప్పగలుగుతుంది తప్ప మిగిలిన వివరాలు కూడా చెప్పలేకపోతారు. అప్పుడు ఆ మహారాజు ఆ స్త్రీని వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లి చిత్రపటం గీయించి అందరికీ తెలియపరుస్తారు. అందరూ వచ్చి చూసి వెళ్తారు తప్ప ఈవిడ మా తాలూకు స్త్రీని ఎవరు తీసుకెళ్లరు. ఎందువల్ల? నారద స్త్రీ కదా, ఎవరికి సంబంధించింది కాదు లోకంలో. అలా అయినప్పటికీ ఆ రాజుకి విష్ణు మాయ వలన ఒక సంకల్పం పుడుతుంది, ఈ స్త్రీని మనం వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అని. అప్పుడు వెంటనే ఆ స్త్రీ సమ్మతిస్తుంది. ఆ పిఠాపురం రాజావారు ఆ స్త్రీని వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకుంటే విష్ణు మాయ వలన ఆ నారద స్త్రీకి 60 మంది సంతానం కలుగుతారు. ఆ 60 మందే మన తెలుగు సంవత్సరాల పేర్లు. ప్రభవ, విభవ, ఈశ్వర, బహుధాన్య, ఈ 60 తెలుగు సంవత్సరాల పేర్లు కూడా నారద స్త్రీ యొక్క సంతతి అనమాట అండి. అయితే ఇక్కడ విష్ణు మాయ అని తెలియలేకపోయింది, సరస్సును గుర్తించలేకపోయింది, సంసారంలో పడిపోయింది. ఇప్పుడు నా నామ సంకీర్తన, మంచి సుఖభోగ్యాలు రాజుగారి పక్కన ఉంటే అన్ని సకల సౌఖ్యాలు ఉంటాయి. మనకు కూడా సకల సౌఖ్యాలు ఉంటే భగవన్నామ స్మరణ మర్చిపోతాం. కష్టం ఉన్నప్పుడే, కష్టం కలిగినప్పుడే మనకి. అందుకే ద్రౌపదీదేవి ఎప్పుడు నాకు కష్టం కలిగాలి, ఎప్పుడు స్వామిని జ్ఞాపకం ఉంచుకుంటానని కోరుకుంటూ పురాణంలో. సరే, ఇక్కడ కూడా నారద స్త్రీ సర్వ సుఖాల్లో రాజ్య భోగాల్లో చక్కగా పుత్రులు భర్త రాజ్యంతో విశేషంగా ఆనందంలో ఉంటుంది. విష్ణు స్మరణ మడుకు మర్చిపోయారు, మానేస్తే అప్పుడు మహావిష్ణు సంకల్పం ఏం చేస్తారంటే, ఓహో ఈయన సర్వభోగ్యాల్లో ఉన్నాడు, స్మరణ మర్చిపోయారు, కొంచెం కష్టం కలిగిద్దాం. కష్టం కలిగిస్తే అయ్యో భగవంతుడా అని అంటాడేమో. మనందరికీ కూడా కష్టం వచ్చిందంటే అది ఏ భౌతిక దేహం వల్ల కాదు. పలానా వాడు నన్ను తిట్టాడండి, ఏదో చేసాడండి, మనకు బాధ వచ్చింది అనుకుంటాం. వాడు జస్ట్ ఉపమానం అంతే. అలా భగవంతుడే మనకు చేయిస్తాడు. ఎందుకంటే మన ఖాతాలో పుణ్యం తక్కువైంది, స్వామి స్మరణ మర్చిపోయాం. అలా కష్టం కలగగానే వెంటనే నారాయణ, గోవింద, కృష్ణ అని ఒకసారి స్మరణ చేస్తే ఈ కష్టం మాయమైపోతుంది. కానీ అలా చెయ్యం. ఇది ఎలా వచ్చిందో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరి వల్ల వచ్చిందో వాడిని తిట్టడం, వాడితో ఎవరికో చెప్పించడం చేస్తాం. అలా కాకుండా ఇక్కడ నారద స్త్రీకి చిన్న కష్టాన్ని కలగజేస్తారు మహావిష్ణువు. ఎలా అంటే పరస్కందం మహారాజు యుద్ధం ప్రకటిస్తారు. ఈ రాజు యుద్ధానికి వెళ్తారు, యుద్ధంలో ఓడిపోయి చనిపోతారు. అయితే ఈ 60 మంది పుత్రులు కూడా తండ్రి తరపున యుద్ధానికి వెళ్తారు, వాళ్ళు కూడా ఓడిపోయి చనిపోతారు. భర్త చనిపోయినప్పుడు కానీ పిల్లలు చనిపోయినప్పుడు కానీ భగవంతు స్మరించకుండా అక్కడ భర్త కోసం ఇక్కడ పిల్లల కోసం ఈ రెండు పోయాక రాజ్యం కూడా కోల్పోయింది నారద స్త్రీ. అప్పుడు కూడా ఆ రాజ్యం కోసం దుఃఖించింది తప్ప భగవన్ నామ స్మరణ భగవంతుడా అని అంటే సరిపోను అనలేదు. అనకపోతే మహావిష్ణువు ఏం చేస్తారంటే మరి కాస్త బాధను పెంచుదాం కొంచెం, అప్పుడైనా భగవంతుడా అంటాడేమో అని చెప్పి చిన్న బాధను పెంచుతారు. ఏమిటి ఆ బాధ అంటే అన్ని బాధల కన్నా అతీతమైన బాధ ఏంటంటే క్షుద్బాధ. దేనికైనా ఎవరైనా తట్టుకుంటారు తప్ప క్షుద్బాధని ఎవరు తట్టుకోలేకపోతారు. అందువల్ల ఆ క్షుద్బాధని తట్టుకోలేక మొట్టమొదటి ఏం చేసింది, భర్త పోతే భర్త కోసం దుఃఖించింది, తర్వాత పుత్రుల కోసం దుఃఖించింది, తర్వాత రాజ్యం పోయింది ఈ ముగ్గురు కోసం దుఃఖించింది.
ఈ క్షుద్బాధ కలిగేప్పటికీ వీళ్ళందరి కోసం తర్వాత దుఃఖిద్దాం, ముందు ఎక్కడైనా ఒక పండు ఉంటే కోసుకుని ఆ ఫలాన్ని భక్షించి అప్పుడు దుఃఖిద్దాం వాళ్ళ కోసం అని ప్రయత్నం చేసి అలా ముందుకు సాగుతుంది. కొంచెం దూరం వచ్చేప్పటికి ఒక పెద్ద చెట్టు కనపడుతుంది. ఆ చెట్టుకి ఆకులు అవి ఏమీ లేకుండా ఒకే ఒక ఫలం ఉంటుంది. అప్పుడు మనం చూడగానే విచిత్రంగా ఉంది, భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో, అంత పెద్ద చెట్టు ఇంత పండు ఉంది అని మనం స్మరించాలి. అలా నారద కూడా భగవత్ సంకల్పం అంటాడేమో అని పెరుమాళ్ళు అలా చూపించారు ఎదురుగుండగా. అది అలా అనకుండా ఆ పండుగని కోసుకుందామని ప్రయత్నం చేస్తుంది. అది కొంచెంలో తుటిలో తప్పపోతుంది, అందకపోతే ఈ పుత్రుల శవాలన్నీ కూడా ఈడ్చుకుంటూ వచ్చి ఒకటి ఒకటి మెట్లుగా వేసుకుని అది అందించుకునే ప్రయత్నం చేస్తుంది. 60 మంది పుత్రుల శవాల్ని మెట్లుగా వేసుకున్న 60 మెట్లు ఎక్కినా కూడా ఆ పండు అంతే దూరంలో ఉంటుంది. అప్పుడైనా విచిత్రంగా ఉంది, ముందు ఇలా అందలేదు, 60 మెట్లు వేసుకున్న తర్వాత అయినా ఇది అందాలి కదా, ఎందుకు అందలేదు నారాయణ అని అంటారేమో అని స్వామి అలా వెనక్కి జరుపుతున్నారు. అలా నారాయణ స్మరణ గాని భగవంతుడి స్మరణ గాని చేయక తాపత్రయంతో మరొక్క ప్రయత్నం చేద్దాం, భర్త శవాన్ని కూడా మెట్టుగా వేసుకుని తొక్కేద్దాం, ఆ పండు కోసుకుందాం అని చెప్పి చితికి దిగజారుతుంది నారద స్త్రీ. దిగజారి ఆ భర్త శవాన్ని మోసుకొస్తూ ఉంటే మహావిష్ణువు దయతలిచి ఎంతటి వారికైనా సరే ఇది విష్ణుమాయ అని గ్రహించడమే తెలియరాదు అని తెలియబడదామని చెప్పేసి ఒక బ్రాహ్మణ వేషంలో ఆ నారద స్త్రీకి ఎదురుబడి ఏంటమ్మా ఇలా పట్టుకెళ్తున్నామంటే ఆ నారద స్త్రీ ఆ భర్త శవాన్ని పక్కన పెట్టి ఆ బ్రాహ్మణోత్తముని యొక్క శ్రీపాదాలని ఆశ్రయించి క్షమించమని, నాకు క్షుద్బాధగా ఉంది, ఆ ఫలము నాకు అందటలేదు, నాకు ఆ పండు కావాలని చెప్పేసి దుఃఖపడుతుంది. దుఃఖపడితే నీకు ఈ భవబంధాలకి ఈ క్షుద్బాధకి కారణం విష్ణుమాయ, అది మోక్ష ఫలము. ఆ మోక్ష ఫలం నీకు అందాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం అనంతరమే నీకు అది లభ్యం అవుతుంది అని తెలియపరుస్తారు. అయితే స్వామి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారని చెప్పేసి బోరుని దుఃఖపడుతుంది. నువ్వు అశుచిగా ఉన్నావు, ఇప్పుడు శుచిగా స్నానం ఆచరించి విష్ణు స్మరణ చేయమంటారు. అయితే శుచిగా స్నానం ఆచరించడానికి కొలను ఎక్కడుందో మీరే సెలవు ఇప్పించమని ఆ నారద స్త్రీ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణని వేడుకుంటుంది. ఆశ్రయిస్తే అప్పుడు ఆయన ఒక కొలను సృష్టిస్తారనమాట. సృష్టించి ఈ కొలంలో ఎడమ చేయి పైకెత్తుకుని 3 మార్లు స్నానం చేస్తే నువ్వు శుచి అవుతావు అని చెప్తారు. సరే, ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పిన విధంగానే ఆ నారద స్త్రీ ఆ కొలంలో దిగి ఎడమ చేయి పైకెత్తుకుని 3 మార్లు మునిగింది. 3 మార్లు మునగగానే నారద రూపం ప్రాప్తించిందండి. అందుకనే దాని పేరు ముక్తిగా సరస్సు. మోక్షం వచ్చింది. విమోక్షం అంటే ఆ స్త్రీ రూపం నుంచి ఆ భవబంధముల నుంచి మోక్షము కలిగించింది, విమోచనం కలిగించింది మోక్షము. దాన్ని ముక్తిగా సరస్సు, ముక్తి కుండము అంటారు. ఇందాక మొట్టమొదటి చెప్పాం కదా, నారద మహం స్నానం చేస్తే స్త్రీ అయిపోయాడు, అది నారద కుండము. ఆ లోపలికి ఉంటుంది 1 కిలోమీటర్ దూరంలో, అక్కడ శివాలయం అది కూడా నిర్మించారు ఇప్పుడు. అది నారద కుండం. మొట్టమొదటి స్నానం చేసింది నారద కుండం, రెండోసారి ఇప్పుడు స్నానం చేసింది ముక్తికా సరస్సు, ముక్తి కుండము. ఆలయానికి ఎదురుగుండా ఉంటుంది. ఆలయానికి ఎదురుగుండగా రాజగోపానికి ఎదురుగుండగా ఉన్నది ముక్తి కుండము. ఈ ముక్తి కుండంలో ఎడం చేయి పైకెత్తుకుని 3 మార్లు స్నానం చేసేప్పటికి నారద రూపం వచ్చింది. కానీ ఈ ఎడం చేయి పైకెత్తుకుంది కదా, అందువల్ల ఈ ఎడమ భాగం మటుకు స్త్రీ రూపంలో ఉండిపోయిందండి. ఎందుకు అలా చెప్పారు స్వామి? స్మృతి కొరకు అన్నమాట. సంపూర్ణంగా ములిగేస్తే నారద రూపం వచ్చేస్తే నారాయణ అంటే వెళ్ళిపోతాడు. ఆయన మనందరికి ఒక మెసేజ్ ఇవ్వరు, ఈ స్మృతి కలగదనమాట. అందుకని స్మృతి కొరకు స్వామి అలా చెప్పారు. అప్పుడు ఈ నారద జ్ఞానం కలిగింది, నారద రూపం వచ్చింది. నాకు ఈ స్త్రీ రూపం ఎందుకు ఉంది, ఈ ఎడమ చేతి గాజులు ఎందుకు ఉన్నాయని చెప్పి ఆయన ఒకసారి పరికించి ఆలోచించుకుంటే సత్యలోకంలో ఆయన ప్రగల్భం పలికిన గర్భోక్తి, తర్వాత భూలోకంలోకి వచ్చినప్పుడు జరిగిన ఈ విధానం అంతా కూడా గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపంతో ఆ ముక్తిగా సరస్సు పక్కన కూర్చుని 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే మహావిష్ణువు దర్శనమిచ్చారు. అది ఇందాక చెప్పింది, నారద మహాముని తపస్సు చేస్తే స్వామి వెలిసేరండి అని చెప్పాను చూసారా. అది కూడా ఎట్లాగా, నారద మహాముని వారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ నారద మహాముని యొక్క భావంలో
ఆయన భావంలో ఏ రూపమైతే ఉందో ఆ భావ రూపంగా స్వామి సాక్షాత్కరించారు. భావ రూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కనుక భావనారాయణ స్వామి గాను, భావ మాలిన్యాన్ని తొలగించిన నారాయణుడు కనుక భావనారాయణ స్వామి గాను, భావ రూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కనుక భావనారాయణ స్వామి గాను స్వామి ఇక్కడ ఖ్యాతిని గాంచారు. అయితే నా స్వామి గరుడ వాహనం మీద కూర్చుని దర్శనమిస్తారు. దర్శనమిచ్చి నారద మహర్షి వరం కోరుకోండి అని చెప్తారు. అయితే నారద మహాముని ఆయన తప్పుని క్షమించమంటారు. వరం ఏమవుతుంది స్వామి, నాకు ఇలా స్త్రీ రూపం ఉండిపోయింది, దీన్ని విమోచన కలిగించండి, సంపూర్ణంగా నా రూపాన్ని నాకు కలిగించండి, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన శరణు వేడతారు. అది క్షమించేనులే, జరిగిపోయింది, అయిపోయింది, క్షమించాను కాబట్టి నీకు రూపం వచ్చింది, నేను దర్శనమయ్యాను, నీకు ఏదైనా ఒక కోరిక కోరుకో అంటారు. అంటే నారద మహాముని వారు ఏం చేసినా కూడా జగత్ కళ్యాణం కొరకే. ఆయన అబద్ధమాడినా వాళ్ళకి గొడవ పెట్టినా లోక కళ్యాణం కొరకే చేస్తారు. ఆయన ఏం చేసినా అది లోక కళ్యాణం జరగాలి. ఇక్కడ తపస్సు చేశారు. ఈ తపస్సు చేశారు కాబట్టి ఈ తపస్సు కూడా లోక ఉద్ధరణ కొరకు, లోక కళ్యాణం కొరకు నాకు ఏ రూపంగా అయితే దర్శనమిచ్చారో అదే మూర్తిని శిలామూర్తిగా మీరు ఇక్కడ ఉండిపోండి. వచ్చేది కలియుగం కాబట్టి కలియుగంలో జనమందరూ కూడా దర్శనం చేసుకుని ముక్తి పొందే విధంగా, మోక్షాన్ని పొందే విధంగా అర్చామూర్తిగా మీరు ఇక్కడ ఉండిపోండి అని చెప్పేసి నారద మహాముని కోరుకుంటారు. నారద మహాముని కోరిక మేరకు స్వామి అక్కడ స్వయంభుగా ఉండిపోయారు. ఏమో మన కోరిక మేరకు స్వామి ఇలా ఉండిపోయారు, మరి స్వామికి ఏదైనా ఉత్సవం చేయాలంటే లక్ష్మీదేవి ఉండాలి కదా అని రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకుని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ప్రతిష్ఠ చేసి అర్చనాదులు గావించుకుని వెళ్ళారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ క్షేత్రానికి అనంతరం సర్పం వచ్చి భావనారాయణ స్వామి దగ్గర శరణు వేడి స్వామి దగ్గర వరం పొంది మూల భావనారాయణ స్వామిని ప్రతిష్ఠ గావించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ అరణ్య దారి వెంట ఇలా ప్రయాణం వెళ్తున్నారు. ఎవరు? వ్యాస మహర్షి దక్షిణ కాశీ ప్రయాణంలో, దక్షిణ కాశీ అంటే ద్రాక్షారం, ఈ దక్షిణ కాశీ ప్రయాణంలో వెళ్తూ ఈ అరణ్య మార్గంలో ఈ ముగ్గురు మూర్తులను చూసి ఆయన పరవశించి చాలా విశేషంగా ఆనందపడి వ్యాసుల వారు ఈ స్వయంభూని, నారద ప్రతిష్టని, మూల భావనారాయణ స్వామి అర్చనాదులు గావించి కొన్ని రోజులు ఇక్కడ ఉండి వ్రతం ఆచరించి ఆ తరువాత ఆయన వెళ్తూ ఈశాన్య భాగంలో శ్రీలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. అది వ్యాస ప్రతిష్ఠ. ఇందాక క్షేత్ర మహత్యంలో చెప్పాను మీకు. నారద మహామునికి ఒక పండు ఉందండి, అందలేదు, ఒక పెద్ద చెట్టు కనబడింది. ఆ పండు పిఠాపురం నుంచి కొంచెం ఎదరికి వచ్చేప్పటికి పండూరు అనే ఒక ఊరు ఉంది. ఇప్పుడు ఆ పండు ప్రాశస్యం గల ప్రదేశమే పండూరు అయింది అనమాట. అక్కడి నుంచి కొన్ని అడుగులు ముందుకు తీసుకొచ్చి ఒక కొలను సృష్టించి ఇందులో స్నానం చేయని చెప్తాడు ఆ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో. అదే మన ముక్తిగా సరస్సు. ఆ పక్కన కూర్చుని తపస్సు చేస్తే వెలిసిందే ఈ సర్పవరం భావనారాయణ స్వామి వారి క్షేత్రం. ఇలా అది ఇందాకది. ఇలా వ్యాస మహర్షి శ్రీలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి దేవతలు వచ్చి ఈ మూర్తులందరికీ కూడా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తే తర్వాత భగవద్ రామానుజుల వారిని, ఆళ్వారిని, మనవాళ్ళ మహాముని ప్రతిష్ఠ చేసి అనేక మంది రాజులు 2000 సంవత్సరం నుండి ఆలయాన్ని పరిపాలన చేస్తూ స్వామికి వైభవంగా కైంకర్యాలు చేస్తూ రెడ్డి రాజులు 1000 గోవుల్ని ఇచ్చినట్లుగా, ఆ పూర్వం గో సంపదే సంపద, ధనము బ్యాంకులు లేవు, అలా 1000 గోవుల్ని కూడా స్వామికి సంరక్షణ చేస్తూ వైభవంగా భక్తులందరికీ ప్రసాదాలు వితరణ చేస్తూ స్వామికి దివ్యమైన కైంకర్యాలు చేస్తూ 2000 సంవత్సరాల నుండి పరిపాలన కొనసాగుతూ చివరికి మళ్ళీ క్షేత్ర మహత్యంలో ఉన్న పిఠాపురం మహారాజుకే దీనికి లింక్ అయింది. ఆ రాజువారు పరిపాలన చేసి చివరిగా ఒక 500 ఎకరాలు ఇచ్చి స్వామికి వైభవంగా చేశారు. ఇలా మహావిష్ణువు దర్శనమిచ్చింది ఎప్పుడంటే మాఘమాసంలో భానువారం నాడు. అంటే భానువారం అంటే ఆదివారం. మాఘమాసంలో ఆదివారం నాడు ఉద్భవించారు స్వామి. కాబట్టి ఈ క్షేత్రానికి ప్రతి ఆదివారము కూడా ప్రీతైన రోజు. క్షేత్ర మహాత్మ్యం రోజు ఆదివారం నాడు దర్శనం చేసుకుంటే స్వామి ఆనందంగా మనకి వరాలన్నీ ఇస్తారని క్షేత్ర మహాత్మ్యం. అయితే మాఘమాసంలో ఆదివారం నాడు దర్శనం చేసుకుంటే పరిపూర్ణ ఆరోగ్యం కలిగిస్తారు. ఆరోగ్య ప్రదాత భావనారాయణ స్వామి అని ఈ క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తుంది. మాఘమాసంలో ఆదివారం నాడు పిలిచారు కాబట్టి జనమందరూ కూడా మాఘమాసంలో ఆదివారం నాడు అరుణోదయ సమయంలో
మొట్టమొదట నారదగుండంలో స్నానమాచరించి తర్వాత ముక్తిగుండంలో స్నానమాచరించి ఈ ముగ్గురుగా వేయించేసి ఉన్న ఈ 3 భావనారాయణ స్వాముల్ని దర్శనం చేసుకుంటే 108 నారాయణ క్షేత్రాలని దర్శనం చేసుకుని దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితాన్ని ప్రాప్తింపజేస్తుంది ఈ క్షేత్రం అని ఈ క్షేత్ర మహాత్యం. మాఘమాసంతో పాటుగా ఇంకా విశేషమైన రోజులు పర్వదినాలు ఏమిటండి ఆలయానికి ఈ సంబంధించి? ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో ఉంటుంది. ఆళ్వార్ తిరునక్షత్రాలు, కృష్ణాష్టమి, స్వామి యొక్క పుట్టినరోజు 10 రోజులు చొప్పున విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే వైకుంఠ ఏకాదశి నాటికి స్వామికి విశేషంగా ఉంటుంది. వైశాఖ శుద్ధ ఏకాదశికి స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం, మొదటి కళ్యాణం, రెండో కళ్యాణం గోదా కళ్యాణం ఇది కూడా విశేషంగా జరుగుతుంది ధనుర్మాసంలో. ధనుర్మాసం 4 రోజులు కూడా ఈ ఆలయంలో దీక్షగా అమ్మవారు గోదా అమ్మవారు భావనారాయణ స్వామి సన్నిధిలో, మనవాళ్ళ మహాముని సన్నిధిలో, గోదాదేవి సన్నిధిలో కూడా గోష్ఠిగా తిరుప్పావై పారాయణ జరుగుతుంది. ఏ క్షేత్రంలో అయినా ఒక సన్నిధిలో మాత్రమే తిరుప్పావై పఠనం ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో 3 సన్నిధుల్లో సుమారు 1.5 పాటు 3 సార్లు తిరుప్పావై పఠనం ఉంటుంది. నిత్యము కూడా స్వామికి తిరుప్పావై పఠనం ఉంటుంది ఈ క్షేత్రంలో. వైశాఖ శుద్ధ ఏకాదశికి కళ్యాణం సప్తాహికంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా స్వామివారికి కళ్యాణం విశేషంగా జరుగుతుంది. వైఖానస ఆగమ ప్రకారం ఈ స్వామివారికి ఇక్కడ అర్చనాదులు గావిస్తారు. వైఖానస ఆగమ పండితుల చేత ఇక్కడ జరుగుతుంది కళ్యాణం. చివరి రోజు స్వామివారికి శ్రీ పుష్పయాగం 1000 మంది దంపతులకి దంపతాంబూలం ఇస్తారు భావనారాయణ స్వామివారు. అలాగే స్వామివారిని చక్ర స్నానానికి విశేషంగా సముద్రానికి తీసుకెళ్తారు. ఆ పక్కపక్కన కోనేరులో చేయిస్తారు అన్ని క్షేత్రాల్లో. మన ఈ సర్పవరం భావనారాయణ స్వామి క్షేత్రంలో సముద్రానికి తీసుకెళ్లి సముద్రం దగ్గర అందరికీ కూడా చక్ర పెరుమాళ్ళని శిరస్సును ఉంచి స్నానం చేయిస్తారు. చక్ర తీర్థంలో స్నానం చేస్తే మనకి శరీర రోగాలన్నీ కూడా నిర్మూలనై పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి మనకి శాస్త్రం తెలియపరుస్తోంది. ఇలా వైభవంగా 7 రోజులు సప్తాహికంగా కళ్యాణ మహోత్సవాలు. వైశాఖ మాసంలో, మాఘమాసంలో తిరునాళ్ళు ఉత్సవం, పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. అలాగే వైష్ణవ తిరునక్షత్రాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి ఇలా ఈ క్షేత్రంలో వివాహం కానివా పిల్లలు ఏం చేయాలి అంటే 11 వారాలు ఆదివారాలు ఈ భావనారాయణ స్వామి క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన స్వామి దగ్గరికి వచ్చి పటికి బెల్లం, పాలు, తెల్లని పుష్పాలు, తెల్లని సుగంధ పుష్పాలను సమర్పించుకుని నమస్కారం చేసుకుంటే 11 వారాల పాటు ఖచ్చితంగా వారికి మంచి వివాహం జరుగుతుందని అనేక మంది భక్తుల విశ్వాసం జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం కావాలన్నా, సంతానం కావాలన్నా కూడా గోధుమలు, పటికి బెల్లాన్ని స్వామివారికి సమర్పించుకుంటే విరివిగా మన స్థాయిని బట్టిగా మనం సమర్పించుకుంటే, స్వామికి గోధుమ అంటే ఇష్టం. అందువల్ల గోధుమ నూకతో రవ్వ లడ్డూలు చేసి స్వామికి నివేదన చేస్తూ ఉంటారు. వాటిని ఇక్కడ అందరికి భక్తులకి అమ్మకం కూడా చేస్తారు. గోధుమ రవ్వ ఇష్టం స్వామికి. అందువల్ల గోధుమ పటికి బెల్లాలతో స్వామిని విశేషంగా దర్శించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈ భావనారాయణ స్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే, ఈ క్షేత్రంలో కాలు పెట్టాలంటేనే స్వామివారి అనుగ్రహం కలిగి ఉండాలి. ఆలయ వేళలు ఏమిటి గురుగారు? ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఆలయం తీసే ఉంటుంది, దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 4:30 నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. రాత్రి స్వామివారికి పవళింపు సేవ, ఏకాంత సేవ కూడా జరుగుతుంది ప్రతి నిత్యము కూడా. పౌర్ణమి రోజు, అమావాస్య, ఏకాదశి తప్ప మిగిలిన రోజుల్లో స్వామికి ఏకాంత సేవ విశేషంగా జరుగుతుంది. అఖండ దీపారాధన ఉంటుంది ఈ క్షేత్రంలో. ఇవన్నీ కూడా మన దేవస్థానం వారు, ఆలయ కమిటీ వీళ్ళందరూ కూడా కృషి చేసి వైభవంగా ఇంకా వైభవాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైష్ణవ క్షేత్రాలు ప్రత్యేకించి స్వామివారికి నైవేద్యాలు చాలా విశేషంగా ఉంటాయి కదండి. ఇక్కడ స్వామివారి నైవేద్యాలు ఏమిటి? స్వామికి ఏమి ఇష్టం అసలు భావనారాయణ స్వామి వారికి? భావనారాయణ స్వామి వారు చెప్పాను ఇందాక, రవ్వ లడ్డుకం అంటే స్వామికి ఇష్టం. రవ్వ లడ్డుకం చేస్తారు. చక్కెర పొంగలి అమ్మవారికి, పులిహార స్వామివారికి. అయితే వైష్ణవ క్షేత్రంలో రోజు ఉదయం కట్టు పొంగలి, నెయ్యి వేసిన కట్టు పొంగలి బాలభోగంగాను, పులిహోర మధ్యాహ్న నివేదనగాను, సాయంత్రం సుండలు,
పెడతారు. ఇంకా ఇప్పుడు విశేషంగా చేస్తే అప్పాలు కూడా పెట్టాలి, తర్వాత కాలంలో వస్తాయి ఇంకా. అన్ని ఆయన చేయించుకుంటారు. అప్పాలు కూడా స్వామికి విశేషంగా ఇష్టం. ఈ స్వామికి ఏకాంత సేవ రామచంద్రమూర్తికి జరుగుతుంది, అందుకని సాయంత్రం పూట అప్పాలు శనగలు పెట్టాలి. ప్రస్తుతం అప్పాలు లేదు. మీరు ఏది ప్రీతి అంటే చెప్తున్నాను అనమాట. చక్కెర పొంగలి, పులిహార, కట్టు పొంగలి, ఇది విశేషం. అసలు స్వామిని ఏమని వేడుకోవాలి? రాగానే లోపలికి అడుగు పెట్టడమే ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ ఆలయంలో. అలాగే రావటం ముందుగా స్వామి, అందుకనే ఇక్కడ ఏర్పాటు చేసాం. మీరు రాగానే ధ్వజస్తంభానికి ముందుగా స్వామివారి శ్రీపాదాలని ఏర్పాటు చేసాం. ఆ శ్రీపాదాల మీద చేయి పెట్టుకుని ఆ కిందనే ఉంటుంది శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్జే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి. అంటే ఓ నారాయణ, నీ పాదాలే నాకు శరణం, నీవే నాకు దిక్కు, నీవే నన్ను రక్షించాలి అని చెప్పేసి ఆ ద్వైమంత్రాన్ని అనుసంధానం చేసుకుని అక్కడ మొట్టమొదట ధ్వజస్తంభం దగ్గర ఆ పాదాల దగ్గర మీ శిరస్సును పెట్టి, అంటే మన శిరస్సునే ఉంటాయి మన కర్మలన్నీ, ఆ పాదాలు తగలగానే కర్మ పరిపక్వం అవుతుందని అక్కడ ఉంచుకుని లోపలికి ప్రవేశించాలి. ఆయన శరణు వేడుకోవాలి అంతే తప్ప కోరికలు ఏం కోరుకోకూడదు. మనకి ఏం కావాలో దాన్ని పరికించి ఇస్తారు భగవంతుడు. చాయిస్ ఆయనకి ఇస్తే, మనం ఫలానాది కావాలి అని కోరుకుంటే ఆ కోరిక ఒకటి తీర్చి తర్వాత నీ ఇష్టం అని చెప్తారు అన్నమాట. ముందుగా మూలమూర్తిని దర్శనం చేసుకోవాలి కదండి. ముందుగా మూలమూర్తిని కాకుండా ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మొట్టమొదట ప్రాకారంలో ఉన్న ప్రాకార దేవత అందరినీ దర్శనం చేసుకుని అప్పుడు మెయిన్ టెంపుల్ లోకి ప్రవేశించాలి. మొట్టమొదటి ఇక్కడ రామానుజ వారి సన్నిధి, ఆళ్వార్లు ఉన్నాయి, వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మూల భావనారాయణ స్వామి సర్పం ప్రతిష్ఠ చేసిన స్వామి, ఆయన దర్శనం చేసుకుంటే మనకు సర్పదోష వేదన ఉన్నా కూడా కొంచెం అది శమిస్తుంది, తగ్గిస్తుంది అని చెప్తారు. ఆయన దర్శనం చేసుకుని మెయిన్ మూలమూర్తి మీరు అన్నారు కదా పాతాళ భావనారాయణ స్వామి సేవించుకుని, తర్వాత మనవాళ్ళ మహాముని సేవించుకుని, ఆండాలమ్మగారు లక్ష్మీదేవిని దర్శించుకుని అమ్మగారి రికమెండేషన్ తో మెయిన్ టెంపుల్ లోకి ప్రవేశించాలి. రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి, ఉత్సవమూర్తి శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామి. ఉత్సవమూర్తి శ్రీ భూ అంటారు చాలా చోట్ల, అంటే స్వామివారికి ఇద్దరు భార్యలా అండి అని అనేస్తూ ఉంటారు ఊరికనే చమత్కారంగా. ఇద్దరు భార్యలంటే ఒకటే ఆయన శ్రీదేవి ఒకటే ఆయన భార్య, భూదేవి అంటే ఎవరండి? మనం అందరం అండి. ఈ జగత్తు భూమండలం అంతటికి ఒక రూపాన్ని తయారు చేస్తే అది భూదేవి. ఈ సకల జీవరాశులు ఆ భూదేవిలో ఉంటాయి. ఆ భూదేవి కంకణం కడితే మనందరికి కంకణం కట్టినట్లే, ఆ భూదేవి మీద ఆయన స్వామి తరందాలు పోస్తే మనందరి మీద పోసినట్లే. అలా భూదేవి అంటే జగత్ అంతా కలిపి ఆ జగత్తుని వారి భార్యని పక్కనే ఉంచుకుంటారు ఆయన. శ్రీ భూ సమేత నీలాదేవి కూడా ఉంటుంది ఈ క్షేత్రంలో. నీలాదేవి అంటే ఈ భాగవతోత్తములందరికీ నాయకురాలు ఆవిడ. స్వామిని గట్టిగా గద్దించి మా భక్తులందరికీ అన్ని ఇప్పించండి అని చెప్పి కోరుకునే ఒక లీడర్ అన్నమాట. ఆ నీలాదేవి సమేతగా ఈ స్వామి క్షేత్రంలో ఏం చేస్తూ ఉంటారు. ఏమని స్మరించాలి? 11 ప్రదక్షిణాలు చేసి, ద్వాదశ ప్రదక్షిణాలు ఏకాదశి నాడు 12 ప్రదక్షిణాలు చేసి ఈ గోధుమలు పటికి బెల్లం సమర్పించుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. నమో శ్రీ భావనారాయణాయ. ఓం అన్నది అన్ని సందర్భాల్లోని అందరూ ఉచ్చరించకూడదు. ఎవరో ఉచ్చరిస్తున్నారంటే నాకు తెలియదు, కానీ ఓం అని ఆ శుచి శుభ్రత మడి ఉంటే గాని చేయకూడదు. అందువల్ల నమో శ్రీ భావనారాయణాయ, నమో శ్రీ భావనారాయణాయ అని త్రికరణ శుద్ధిగా ఈ క్షేత్రంలో ఒక్క మార అంటే 108 సార్లు అన్న ఫలితం వస్తుంది. ఈ క్షేత్ర వైభవం అటువంటిది. 108 క్షేత్రాలు దర్శనం చేసుకున్న ఫలం కన్నా అధికంగా ఫలం ఎలా వస్తుందో, నామస్మరణ కూడా ఒక మారు చేస్తే 108 మార్లు ఫలితాన్ని నువ్వు పొందుతావు అని చెప్పి ఈ క్షేత్ర మహత్యం తెలియపరుస్తాను. అదే ఇందాక మన క్షేత్ర మహత్యం చెప్పాం. నారద మహాముని ఎడంచే తడవకపోవడం వల్ల స్త్రీ రూపం గాజు ఉండిపోయాయి అని చెప్పి. అలాగే మనం ఏ క్షేత్రంలోకి వెళ్ళినా, ఏ పుణ్యతీర్థాలకు వెళ్ళినా పొడిపట్లు లేకుండా సంపూర్ణంగా మునగాలి. మన శరీరం భాగము ఏ భాగం అయితే ఆ పవిత్రమైన గంగా జలంలో తడవలేదో ఆ భాగము దాని పూర్వజన్మ కర్మను అనుభవిస్తుంది అని చెప్పడానికి ఈ తార్కాణం అన్నమాట. నారద మహాముని యొక్క ఎడమ చెయ్య ఈ ముక్తగొండలు తడవలేదు, స్త్రీ రూపం ఉండిపోయింది.
మనం ఎప్పుడు ఎక్కడైనా స్నానం చేస్తే మనం వేళ్ళు తడవకుండా పొడిపొట్లుగా పోసుకుని వచ్చేస్తే ఈ వేళ్ళ భాగము ఆ పాదాల భాగము దాని కర్మలను అనుభవిస్తాయి అందుకే అని పూర్తిగా చెప్తారు. తడవాలి అని పూర్తిగా అంటారు. తడవాలి, సంపూర్ణంగా కాలు కడిగినా స్నానం చేసినా పరిపూర్ణంగా జలంలో శిరస్సు నుంచి పాదాల వరకు మునిగి సంపూర్ణంగా స్నానం ఆచరించాలి అని మన పెద్దలు చెప్పేవారు. దానికి ఇక్కడ రుజువు జరిగింది అన్నమాట. నిదర్శనం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఇంతటి విశేషం ఉందా అంటే చాలా మందికి తెలియలేదు, ఇంకా చాలా మందికి తెలియాలి. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి భక్తులు? అనేక చోట్ల నుంచి వస్తారు. మాఘమాసంలో కొన్ని వేల మంది స్వామిని దర్శించుకుంటారు. మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం కాకుండా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తున్నారు తెలుసుకొని. ఈ పిఠాపురం ఈ క్షేత్రానికి లింక్ అయింది పూర్వం నుంచి కూడా. అలాగే ఇప్పుడు పిఠాపురంలో దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ కూడా దర్శనానికి వస్తున్నారు. అనేక వేల మంది అన్ని చోట్ల నుంచి వస్తారు. సంతానం కొరకు పెసలని, మొక్క పెసలని ఇక్కడ సూర్య భగవానికి అర్పించి వాటిని అందరికీ కూడా ఆ ముత్తైదువు యొక్క ఒడిలో సమర్పిస్తే వాళ్ళకి సంతానం వెంటనే కలుగుతుందని. మన కళ్యాణ ఉత్సవాల్లో గరుడ పొంగలి అని ఒకటి నివేదన పెడతారు. ఈ గరుడాల వారికి ఇలా గరుడ పొంగల్ని మనం సమర్పిస్తే ఆ పైనుంచి కిందకు పడిన గరుడ పొంగలి ఎవరి ఒళ్ళో పడితే వాళ్ళు భుజిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలిగిస్తుందని అనేక వందల మంది వస్తారు. ఆ కళ్యాణోత్సవాల్లో వైశాఖ శుద్ధ దశమి నాడు జరుగుతుంది ఆ కార్యక్రమం. దానికి విశేషంగా వస్తారు భక్తులు. అనేక చాలా మంది ఇక్కడ స్వామివారిని సేవించుకుంటారు, ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ అభివృద్ధి అంతా కూడా భక్తుల వల్లే బాగా జరిగింది. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరేక అన్ని సమర్పించుకున్న విధానమే. స్వామికి వెండి ఆభరణాలు గాని స్వామివారి అన్ని కూడా అలాగే. భావనారాయణ స్వామి అంటే భావ నిర్మలతను ఏర్పరుస్తూ మంచి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేస్తారని చెప్పేసి క్షేత్ర మహత్యం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. రాజ్యలక్ష్మీ సమేతాయ శ్రీభూ నీలా సమేత భావనారాయణాయ అస్తు మంగళం నిత్యమంగళం. నారదముని సేవ్యాయ రాజ్యలక్ష్మీ ప్రాణనాథాయ భాగవత ప్రియ భావనారాయణాయ అస్తు మంగళం నిత్యమంగళం.